వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఓవైపు బంగ్లాదేశ్లో హిందువులపై హింసాకాండ కొనసాగుతున్న తరుణంలో కనీసం నోరు మెదపని కుహానా స్వయం ప్రకటిత మేధావులు వినేష్ ఫోగట్ విషయంలో మాత్రం రెచ్చిపోయారు. కమ్యూనిస్టుల కలాలు కదిలాయి. వారి సెక్షన్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై దుమ్ము రేపాయి. ఇటు పార్లమెంటు ఉభయ సభల్లో అయితే తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కావాలనే వినేష్ కి పథకం రాకుండా అడ్డుకుందని ఆరోపిస్తూ నానాయాగి చేశారు. అంతేనా, రాజ్యసభ నుంచి ఏకంగా చైర్మన్ కూడా వాకౌట్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అసలు వినేష్ ఫోగట్ విషయంలో ఏం జరిగింది? కుట్ర ఎవరిది? ఎవరిపై కుట్ర జరిగింది? ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ నేను మీకు అందిస్తాను. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ ఫైనల్ కి చేరిందన్న విషయం యావత్ భారతావరిని సంతోషంలో ముంచెత్తింది. ఇక ఒలింపిక్స్ లో మరో పథకం గ్యారంటీ అని, ఈసారి గోల్డ్ మెడల్ సాధిస్తుందనే ఆశలు పెరిగాయి. కానీ అంతలోనే ఆమెపై అనర్హత వేటు పడిందన్న వార్త ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. 100 గ్రాముల అధికంగా ఉందనే కారణంతో ఆమెపై వేటు వేశారు. ఈ విషయం ఆమెతో పాటు కోచ్ కూడా వేటుపడ్డ ముందు రోజే గుర్తించారు. దీంతో రాత్రంతా జాగింగ్, ఇతర వర్కౌట్లు చేసింది. చివరికి జుట్టు కూడా కత్తిరించుకుంది. అయినా బరువు తగ్గకపోవడంతో ఏకంగా తన శరీరం నుంచి రక్తాన్ని కూడా తొలగించుకుంది. అయినా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెపై వేటు వేయక తప్పలేదు. దీంతో ఒక్కసారిగా రాక్షస రాజకీయం జడలు విప్పుకుంది. వినేష్ పై కుట్ర జరిగిందని, అది ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిందంటూ ఓ సెక్షన్ మీడియా కారు కూతలు కూసింది. దాన్ని పట్టుకొని తుకుడే గ్యాంగ్ అల్లకల్లోలం చేసింది. అసలు ఇంత అయినా ఇజ్జత్ ఉండాలి మాట్లాడిన వాళ్ళు. వినేష్ ఫోగట్ అలాంటి ఆమె ఓడిపోతే మోడీకి ఏం ఆనందం? అయినా వినేష్ ఫోగట్ వెయిట్ పెరగడానికి తగ్గడానికి మోదీ కారణమా? 53 కేజీల దాంట్లో పాల్గొనే వినేష్ ఫోగట్ 50 కేజీల దాంట్లోకి ఎందుకు వచ్చింది ఆమెకు తెలియదా? ఆమె వెయిట్ కి సంబంధించి అమ్మ వినేష్ నువ్వు ఇవన్నీ తిను అని మోదీ ఏమైనా దగ్గరుండి పెట్టిండా లావు పెంచడానికి తగ్గడానికి? అవ్వా చేయమంటారు, వినేటోడు వెర్రోడు అయితే చెప్పోటోడు ఏదో చదువుకుంటూ పోతాడని ఒక ఆమె మాట్లాడుద్ది. ఆ స్పెషల్ వీడియో నేను రేపు మీకు టెలికాస్ట్ చేస్తా. ఎవరిమా నీతు అంబానీ ఉంది, అందులో ప్యారిస్ లోనే ఉంది, ఆ టీంలో ఉంది, ఆమెతో మాట్లాడొచ్చు కదా అంటే ఏం ల్యాబ్ యాక్ట్ చేయమంటారా? ఆమె 100 గ్రాములు ఎక్కువ ఉంది అయినా బయటికి చెప్పకుండా కరెక్ట్ వెయిట్ ఉందని చెప్పి పోటీలో దించమని చెప్తారా? మోసం చేయమంటారా? అల్లరి చేసే వాళ్ళకు ఒక హద్దు ఉండాలి. ఓ పక్క నుంచి బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మారణకాండకు సంబంధించి కెనడా లాంటి దేశాలు ప్రపంచంలో హిందువులు బ్రతకాలి అని కోరుకునే చాలా మంది ధర్నాలు చేస్తుంటే వీళ్ళకు నోర్లు మెదపడం చేత కాదు. కానీ వినేష్ ఫోగట్ వ్యవహారం తీసుకొని చాలా పెద్ద ఎత్తున రచ్చ చేస్తారు. ఈవిడ గురించి వాళ్ళ చెల్లెలు బబితా ఫోగటే చెప్పింది. చెప్పినాక కూడా ఈ అల్లర్లకు హద్దులు లేకుండా పోయినాయి. ఇక పార్లమెంట్ లో అయితే ఈ విషయంపై చర్చ పెట్టాలని రచ్చరచ్చ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద చర్చ అవసరం లేదు, అలాగే దేశంలో పెరిగిపోతున్న అల్లకల్లోలకు సంబంధించి చర్చ అవసరం లేదు, పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతత లేకుండా చేస్తున్న దానికి సంబంధించి చర్చ లేదు. అసలు పాకిస్తాన్ మామిడి పళ్ళను రాహుల్ గాంధీ అండ్ కోటీం కి పంపించడం వెనుక ఆంతర్యం ఏంటనేది చర్చ లేదు. కానీ వినేష్ ఫోగట్ అంశం మాత్రం చర్చ పెట్టాలి. చూస్తూ ఉండండి, త్వరలోనే వినేష్ ఫోగట్ ని మనం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థిగా చూసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇండి కూటమి సభ్యులు చేసిన వెకిల చేష్టలకు ఏకంగా రాజ్యసభ చైర్మన్ వాకౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఒకటి మాత్రం నిజం, వినేష్ ఫోగట్ పై ఒలింపిక్స్ లో వేటు పడకుండా ఫైనల్స్ ఆడి బంగారమో లేక వెండి పథకమో గెలిచినా ఇంతే యాగిచ్చేసేవారు. రెజ్లింగ్ సమైక్యపై నెలల పాటు పోరాటం చేసిన యోధురాలంటూ ఆమెను మోడీకి వ్యతిరేకంగా చిత్రీకరించిన ఈ తుకుడే గ్యాంగ్ ఆమె ఫైనల్ కు చేరిన వెంటనే కమ్యూనిస్టుల, సెక్యులరిస్టుల కలాలు కదిలాయి. కేంద్రం సహాయం చేయకున్నా, రెజ్లింగ్ సమైక్య నుంచి వేధింపులు ఎదురైనా తిరుగు లేకుండా పథకం తెచ్చిందంటూ పెద్ద పెద్ద వ్యాసాలు రాయడానికి రెడీ అయిపోయారు. కానీ సీన్ రివర్స్ అయింది. వినేష్ పై వేటు పడింది. దీంతో ఆ పెన్ రూట్ మారింది. ఇలా మోదీపై ఈ రకంగా దాడులకు పాల్పడుతున్నారు. రాక్షసత్వాన్ని అనువనువునా నింపుకున్న ఈ తుకుడే గ్యాంగ్ లక్ష్యం మాత్రం చాలా క్లియర్. ఈ దేశంలో ఏం జరిగినా అది మోదీకి వ్యతిరేకంగా చిత్రీకరించడమే. అసలు రెజ్లింగ్ లో ఇలాంటివి కామన్ గా జరుగుతున్నాయని వినేష్ సోదరి బబితా ఫోగట్ కూడా చెప్పారు. వినేష్ పై ఎలాంటి కుట్ర జరగలేదని తేల్చేశారు. అధిక బరువు కారణంగా మ్యాచ్లకు దూరం కావడం వినేష్ కి కొత్త కాదని, 2012లో కూడా 200 గ్రాముల బరువు ఉన్నందున ఆసియా ఛాంపియన్షిప్ కి అర్హత సాధించలేకపోయిందని బబిత గుర్తు చేశారు. చాలా మంది ఆటగాళ్లు అదనపు బరువు కారణంగా పోటీలకు దూరం అవుతారని బబిత చెప్పడాన్ని మనం తెలుసుకుంటే వినేష్ విషయంలో ఏం జరిగిందో అర్థమవుతుంది. కానీ దీన్ని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూసిన విపక్ష నేతలకు చెంప చెల్లు మనిపించేలా సమాధానం చెప్పారు బబితా ఫోగట్. వినేష్ ను రాజ్యసభకు పంపిస్తామని హర్యానా సీఎం కాంగ్రెస్ లీడర్ భూపేందర్ సింగ్ హుడా ప్రకటించారు.
ఇక ఈ ప్రతిపాదనను బబిత తిప్పికొట్టారు. ఇంతవరకు ఎంతమంది రెజ్లర్లను రాజ్యసభకు పంపించారని ప్రశ్నించారు. మీ రాజకీయాలు మా దగ్గర వద్దని తేల్చి చెప్పారు. ఇక జస్ట్ ఆస్కింగ్ ఫెలో తన రూట్ ఇంతే అని మరోసారి చెప్పుకొచ్చాడు. ఆయన మెదడులో ఏముందో, అందులోని న్యూరాన్స్ ఏం ఆలోచన చేస్తాయో తెలియదు కానీ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఓ పద్ధతి పాడులేని క్వశ్చన్ వేస్తూ తన అపర మేధస్సును ప్రదర్శిస్తుంటాడు. తాను పక్కా హిందూ వ్యతిరేకి, బీజేపీ వ్యతిరేకి అని తన మాటలతోనే తేల్చి చెప్తాడు. సినిమాల్లో నటుడిగా ఎన్నో అవార్డులు కొల్లగొట్టిన ప్రకాష్ రాజ్ పరమ హిందూ ద్వేషి. బంగ్లాదేశ్ లో ముస్లిం ఛాందస్తుల చేతిలో అంతమొందిన హిందువులు బలవుతున్న ప్రశ్న అడగని ఈ ఆస్కింగ్ ఫెలోకి నోరు రాలేదు కానీ ఓ ఫేక్ వార్తను సృష్టించి మరి తన మార్గం ఏంటో మరోసారి చెప్పుకొచ్చాడు. వినేష్ ఫోగట్ బరువు యంత్రంపై నిలబడి ఉండగా వెనక నుంచి ప్రధాని మోడీ ఓ కాలు వేసి ఆమె బరువు పెంచినట్లు వేసిన ఓ కార్టూన్ ను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ప్రదర్శించాడు. అసలు దేశంలో ఏం జరుగుతుందంటూ ఓ ప్రశ్న వేశాడు. ఇది ప్రకాష్ రాజ్ పనితనం కాదు, ప్రకాష్ రాజ్ కుట్రతనం. మరి కుట్ర ఎక్కడ జరిగినట్లు అంటే వినేష్ పై కాదు, మోదీపై జరిగింది. మణిపూర్ లో 2 జాతుల మధ్య వైరాన్ని కూడా మోదీకి వ్యతిరేకంగా 2 మతాల మధ్య వివాదంగా మార్చడంలో సక్సెస్ అయ్యామని భ్రమలో ఉన్న ఈ తుకుడే గ్యాంగ్ ఈసారి వినేష్ ఫోగట్ విషయంలో కూడా అదే మోదీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ఒక్క రోజు ముందు మణిపూర్ లో అమ్మాయిల నగ్న ఊరేగింపు వీడియోలు బయటపడటం, అది ఘటన జరిగి 3.5 నెలల తర్వాత వెలుగు చూడడం కుట్ర కాకపోతే ఏంటి? సమస్య ఏదైనా దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి కానీ ఇలా మోదీ మీదికి నెడితే అది ఎలా పరిష్కారం అవుతుంది? ఇది మీ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం కాదా? మీ పోరాటం బాధితుల పక్షం ఎలా అవుతుంది? ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షసత్వం? ఎవరికి కూడా కాస్తైనా సరే ఇలాంటివి చేసి దేశ భవితవ్యాన్ని, దేశం యొక్క గౌరవాన్ని తలదించడానికి సిగ్గనిపిస్తలేదా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ చిన్న ఆఫీస్ తోటి, మన సొంత ఎక్విప్మెంట్ తోటి మంచి మంచి అప్డేట్స్ మీకు అందియాలని చూస్తున్నాం. చూసారుగా 2 days మన వీడియోస్ కూడా ఏమీ టెలికాస్ట్ అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇవేవి ఉండకుండా ఉండాలంటే ఆర్థికంగా మీ చేయూత చాలా 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 అవసరం. ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్ కి చేరుకుంటామో, బ్రేక్ ఈవెన్ కి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని మన ఛానల్ కోరుకోదు. బట్ బ్రేక్ ఈవెన్ కి చేరుకునే వరకు మాత్రం మీ అందరి ఆర్థిక సపోర్ట్ చాలా అవసరం. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, వీలైనంత షేర్ చేస్తూ ఉండండి, ఛానల్ని ప్రమోట్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మన ఛానల్కి చేయుతగా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. చాలా మంది ఆ జాయిన్ అనే బటన్ అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళ కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాం. ప్లీజ్ మీకు తోచిన సహాయం మన ఛానల్కి చేయడం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఒక ఆడపిల్ల వేసిన అడుగు విజయవంతం అవుతుంది. సో సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. జై భారత్.